హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఓన్ చేతి వంట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? టుడే వచ్చేసి వీడియో ఏంటంటే, అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంతా దాన్ని గుజ్జుడాక్ అని అంటారు ఫ్రెండ్స్. సేమ్ అలాగే పచ్చాకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితేనేమో గుర్రాలు వేసి అల్లుతారు అటు ఇటు. దీని మట్టికి దబ్బలంతో గుచ్చుతారు ఫ్రెండ్స్ దారానికి. అసలు దీన్ని ఇలా గుచ్చి ఏం చేస్తారా అనుకుంటారు ఫ్రెండ్స్ మీరు. దీన్ని అలా గుచ్చి వెనకాల కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, బ్లాక్ కలర్లో అలా ఏలాడదీస్తారు ఫ్రెండ్స్ అటు ఇటు. ఎండకి బాగా ఎండనిస్తారు. అలా ఎండిన తర్వాత చెక్కులు అలా కట్టి అమ్ముతారు ఫ్రెండ్స్. అసలు దాన్ని దేనికి ఉపయోగిస్తారంటే, చుట్టలు, బీడీలు, సిగరెట్లు అవి తెలుసుగా ఫ్రెండ్స్. వాటి మధ్యలో సూర అనేది ఉండిద్ది కదా, దానికోసం అయితే ఇలా చేస్తారు ఫ్రెండ్స్. పచ్చిగా ఉన్నప్పుడు ఇలా గుచ్చి అంటే వెనకమాల ఏలాడదీశారు కదా ఫ్రెండ్స్, అలా ఎండబెట్టి ఎండకి అప్పుడు చెక్కులుగా కట్టి అమ్మి ఆ తర్వాత చుట్టలు అలా తయారు చేసేటప్పుడు వాటి మధ్యలో పెడతారు ఫ్రెండ్స్. అలా అయితే మీలో చాలామందికి పచ్చాకు గుచ్చుటాకు గురించి అయితే తెలిసి ఉండదు ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలిసిద్ది. స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో లాస్ట్ వరకు, మీకు తెలిసిద్ది ఫ్రెండ్స్. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటిది అనేది. మీలో ఎంతమందికి పచ్చాకు అండ్ గుచ్చుడాకు గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మన వీడియోని మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఇంటి పక్కనే మా పెద్దమ్మ వాళ్ళది ఫ్రెండ్స్. ఇదైతే మత్త, మక్కాయి, మా పెద్దమ్మ వాళ్ళు ముగ్గురు కలిసి గుచ్చుతున్నారు ఫ్రెండ్స్. మక్కాయి అయితే భోజనానికి వెళ్ళింది, వీళ్ళిద్దరే గుచ్చుతూ ఉన్నారు. ఈ ఆకుని గుచ్చుడాకు లేదా బర్లీ ఆకు అంటారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే గుచ్చుడాకు గురించి చూపిస్తున్నాను, మరో వీడియోలో అయితే పచ్చాకు గురించి చూపిస్తాను. రెండు ఒకటే, కాకపోతే ఏంటంటే ఇది ఎండకైతే ఎండ పెడతారు ఫ్రెండ్స్. పచ్చాకు అంటేనేమో బ్యార్నీలో పెట్టి కాలుస్తారు ఫ్రెండ్స్. రెండింటి మధ్య తేడా అయితే అది. కానీ రెండింటిని ఉపయోగించేది మట్టికి చుట్టలు, బీడీలు, సిగరెట్లు వాటికే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.